रसायन तुम्हारे पास रघुपति के लासा तुम्हारो वचन नाम गोपावै जन्म के दुख विसरावै अंधकार रघुवर पुर जाए जहाँ जन्म हरि रामचंद्र के काज समारे नारायण जीवन रघुपति बहुत बढ़ाई పుట్టిన రోజు కాబట్టి ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఆయన జన్మించాడు కాబట్టి పరాశర మహర్షి ఆయన జన్మించాడు. అంటే ఆయన అందరిలాగా తల్లి గర్భంలో నుంచి రాలేదు, అందరిలాగా 9 నెలలు మొయ్యలేదు వాళ్ళ అమ్మగారు. ఏమీ కాదు, ఒక పడవలో ఒక 5 నిమిషాల్లో ఒక దివ్యమైనటువంటి ఒక తేజస్సు ఆకాశంలో కనపడితే ఆ తేజస్సు నుంచి వచ్చేటటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక మహర్షి పుట్టబోతున్నాడని చెప్పేసి పరాశర ఎవరైతే ఉన్నారో ఆ వ్యాస మహర్షి పుట్టిన రోజు కాబట్టి ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఆయన జన్మించాడు కాబట్టి పరాశర మహర్షి ఆయన జన్మించాడు. అంటే ఆయన అందరిలాగా తల్లి గర్భంలో నుంచి రాలేదు, అందరిలాగా 9 నెలలు మొయ్యలేదు వాళ్ళ అమ్మగారు. ఏమీ కాదు, ఒక పడవలో ఒక 5 నిమిషాల్లో ఒక దివ్యమైనటువంటి ఒక తేజస్సు ఆకాశంలో కనపడితే ఆ తేజస్సు నుంచి వచ్చేటటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక మహర్షి పుట్టబోతున్నాడని చెప్పేసి పరాశర రథం మీద ఉంటూ ఆ రథం మీద కూర్చుని ఇలా వస్తాడు మామూలుగా ఇలా తిరుగుతానికి వస్తాడు. ఆంజనేయ స్వామి ఎలా ఉండాలి? ఎదురుకుండా ఉండాలి. ఎదురుకుండా ఉండి ఈయన ఆ రథం ఇలా వస్తుంటే ఈయన వెనక్కి నడవాలా, హనుమంతుడు వెనక్కి నడవాలి. అంటే మీదకి వచ్చేస్తుంది రథం. వెనక్కి నడుస్తూ సూర్యనారాయణమూర్తి చూస్తూ చదువు నేర్చుకున్నాడు. ఒకే ఒక్క రోజులో మొత్తం శాస్త్రం. అంతటి గొప్ప విద్యావంతుడు, అందరికీ గురువు అయ్యాడు. ఎప్పుడైనా కూడా అహంకారం లేకపోతే ఆది గురువు అయిపోతాడు. ఆత్మజ్ఞానం అవ్వదు. అహంకారమే మనని కారం తీసేస్తే అహం మంచిదేమండి. అహం బ్రహ్మ అస్మి అయి ఉన్నాము అని చెప్తుంది. కాబట్టి ఆ కారం తీసేయాలి, ఆ పొగ తీసేయాలి, ఆ అజ్ఞానం తీసేయాలి. అజ్ఞాన తిమిరాంధస్య
జ్ఞానాంజన శలాకయ. అజ్ఞానం అనే చీకటి పోతే కనుక జ్ఞానం అనే అంజనం పెడతాడట గురువు. పెట్టి ఆ జ్ఞానాంజన శలాకయ చక్షు ఉన్మీలితం ఏనా, ఆ యొక్క చక్షువునికి ఉన్మీలితం ఏదైతే ఉందో అనుకుంటూ దాని అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞాన ప్రకాశంతో గురువు యొక్క విజ్ఞానాన్ని బోధించడానికి వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడు? ఎప్పుడైనా వస్తాడు, ఎక్కడైనా ఉంటాడు, ఎక్కడైనా గురువుని అందించగలడు భగవంతుడు. కాబట్టి గురువు ఒక పక్కన, భగవంతుడు ఒక పక్కన. భగవంతుడు గురువుని అందించాడు కదా. గురువు ఏం చెప్పాడు? భగవంతుడు చూపించాడు. మధ్యాహ్నంలో ఉన్నాము, నీకు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు తెలియట్లేదు కాబట్టి భగవంతుడు చూపించాడు. హనుమానికి రామభక్త హనుమానికి రామకంఠ హనుమానికి రామకంఠ హనుమానికి శ్రీరామ భక్త బృందానికి శ్రీరామ భక్త బృందానికి రామదాసి రామదాస్ మాతాజీ. మళ్ళీ మళ్ళీ నిర్మలమైన మనస్సుతో, నిశ్చలమైన బుద్ధితో, దృఢ విశ్వాసంతో గురుపాదాల యందు, గురువు యొక్క మాటల యందు పూర్తి శరణాగతితో మనం పొందిన మంత్రోపదేశాన్ని సాధన చేయాలి. ఏదో ఒక నోటి నుంచి చెప్పం ఈరోజు చేసాం, ఇంకా చాలు అంటే కుదరదు. పదే పదే గురువుని స్మరిస్తూ, గురువు గారి ద్వారా పొందిన మంత్రాన్ని స్మరిస్తూ మనసు నిండా గురురూపాన్ని నింపుకొని జపం చేయాలి. భగవంతుడి దగ్గరకు భక్తుల్ని చేర్చే వాక్యం గురువు గారి ద్వారా మనల్ని అనుగ్రహిస్తారు. అలాగే స్పర్శ ద్వారా, సంభాషణ ద్వారా, పాదసేవన ద్వారా ఇలా అనేక విధాల మనల్ని అనుగ్రహిస్తారు. మన గురువుగారైన అమ్మ రామదాసిగా ఒక రత్నంగా ఈ రోజు ఎలా వెలగటంలో మామూలు సాధన చేయలేదు. అతి చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఆంజనేయ స్వామి దర్శనం పొందారు. తరువాత సంసార బాధ్యతల్లో వేసారిపోయిన స్థితిలో తండ్రి గారు అందించిన భగవద్గీత, మేనత్త గారు అందించిన రామాయణ భారత భాగవతాలు చదువుతూ వాటిని మననం చేస్తూ ఆచరిస్తూ సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూ వాటిలో మునిగిపోకుండా భగవన్నామంలో తేలుతూ భగవంతుడు మలిచిన ఒక శిలారత్నం అయ్యారు ఈ సీతారత్నం అమ్మ. ఎన్ని ఉనుల దెబ్బలో ఈ శిల్పానికి మనం గుర్తించలేకుండా ఉన్నాము ఈ రత్నాన్ని. మనం ఏమి ఇవ్వాలి అంటే ఈ అమ్మకు మనం పొందిన మంత్రాన్ని సాధన చేయటం. పదే పదే వచ్చి మనం విసిగించాలి. ఏమని? నేను సాధన ఎలా చేయాలి, ఎలా మనసులో నిలబెట్టాలి, ధ్యానం ఎలా చేయాలి, అటువంటి ప్రశ్నలతో మనందరం అమ్మ దగ్గర చిన్నపిల్లలమై పోవాలి. ప్రశ్నలు అడుగుతూ అటువంటి సాధన చేస్తూ ఉంటే మనం గురువు యొక్క అనుగ్రహం ద్వారా భగవంతుని చేరుకోగలం. ఇదే మన అమ్మకు మనం ఇచ్చే గురుదక్షిణ. ఈ పలుకులన్నీ నావి కాదు, అమ్మ ఆశీర్వాదంతో వచ్చిన జై శ్రీరామ్. రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రాముని దాసివి నీవమ్మ, రామదాసివి నీవమ్మ, అమ్మ అమ్మ రావమ్మ, సీతారత్నం నీవమ్మ, రాముని దాసివి నీవమ్మ, రామదాసివి నీవమ్మ, అమ్మ అమ్మ రావమ్మ, సీతారత్నం అనకుండా రవిక వేదాలయకుండా
అమ్మ అమ్మ రావమ్మ సీతారత్నం నీవమ్మ రాముని దాసివి నీవమ్మ రామదాసివి నీవమ్మ మౌనముతోను నీవమ్మ దీక్షను ఇచ్చిన మోయమ్మ మౌనముతోను నీవమ్మ దీక్షను ఇచ్చిన మోయమ్మ సాయి సాయే సాధనగా ముక్తిని మాకే చూపితివి సాయి సాయే సాధనగా ముక్తిని మాకే చూపితివి అమ్మ అమ్మ రావమ్మ సీతారత్నం నీవమ్మ రాముని దాసివి నీవమ్మ రామదాసివి నీవమ్మ మమ్ము చూసే మాయమ్మ మాతను పెంచే మోయమ్మ మమ్ము చూసే మాయమ్మ మాతను పెంచే మోయమ్మ రామదాసివి నీవమ్మ రాముని కరుణకు రామదాసివి నీవమ్మ రాముని కరుణకు పంపమ్మ అమ్మ అమ్మ రావమ్మ సీతారత్నం నీవమ్మ రాముని దాసివి నీవమ్మ రామదాసివి నీవమ్మ రాముని దాసివి నీవమ్మ రామదాసివి నీవమ్మ రామదాసివి నీవమ్మ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై గురుదేవ. జై బోలో శ్రీ రామదాస్ అమ్మగారికి, సద్గురు దేవులకి. జై శ్రీరామ్. జై హనుమాన్.